హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం చికెన్ లెగ్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ రెసిపీ కోసం నేను 3 లెగ్ పీసులు తీసుకున్నాను. మీరు లెగ్ పీసులు కట్ చేయించుకునేటప్పుడే వాటికి చికెన్ ఫ్రై కోసం అన్నట్టు ఘాట్లు పెట్టించుకోండి. ఇప్పుడు లెగ్ పీసెస్ని 4 to 5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. కుదిరితే కొంచెము రాక్ సాల్ట్ యాడ్ చేసి కూడా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోయే వరకు కాసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మీకు కొంచెం కారంగా కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1.5 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేస్తే ఏంటంటే మనకు ముక్క చాలా మెత్తగా వస్తుందండి ఉడికినప్పుడు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేషన్ అనేది ఈ మసాలాల ముక్కలకు బాగా పట్టుకునేలా చేసుకోవాలండి. కొంచెం ఓపిక్గా 5 నిమిషాలు నీట్గా కలుపుకోండి. ఆ గ్యాప్స్లో ఈ మసాలాలన్నీ బాగా ఇదయ్యేటట్టు కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ మసాలాలన్నీ మనకు చికెన్ ముక్కలకి బాగా పట్టుకునేలాగా. ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం ఒక 1/2 అవర్ to 45 minutes పాటు మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ రెసిపీకి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఫ్రై రెసిపీ కాబట్టి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ని నిదానంగా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ చిట్లుతుంది, అది కొంచెం గమనించుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ని కదపకుండా ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. మీరు వేయగానే పీసెస్ని కదపొద్దండి, అవి కరుచుకుపోతాయి. ఒక 5 to 10 minutes అలా వదిలేసారంటే ఇప్పుడు ఒక సైడ్ మనకు ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోద్ది. మధ్యలో కుదిరితే వీడియోలో చూసినట్టు ఆయిల్ అలా యాడ్ చేస్తూ ఉండండి. ఆయిల్ యాడ్ చేయడం అంటే నా ఉద్దేశం ఆల్రెడీ దాని కింద ఉండే ఆయిల్ దాని మీద పోస్తూ ఉండండి. అప్పుడు మీకు పైన కూడా ఆ గ్యాప్స్లో ఫిల్ అవుతూ ఉంటుంది, ఉడుకుతుంది ముక్క బాగా మనకి. ఇప్పుడు మీరు చూసారంటే ముక్క ఒక సైడ్ బాగా ఉడికిందండి, మీకు కలర్ చేంజ్ అయింది కనిపిస్తుంది కదా వీడియోలో. ఇలా అయిన తర్వాత మనము రెండో సైడ్ తిప్పుకోవాలి. గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీకు మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మీరు కావాలంటే ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియంగానే యాడ్ చేశాను ఆయిల్ అనేది. రెండో సైడ్ తిప్పిన తర్వాత కూడా సేమ్ ప్రొసీజరే అండి. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు గమనించారంటే మనకు పీస్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. 2 సైడ్లు బాగా ఉడికింది. ఇప్పుడు పీసెస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసిన వెంటనే మీరు పైనే కొంచెం మిరియాల పొడి చల్లేయండి, వేడిగా ఉన్నప్పుడే. మీకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పీసెస్ని సర్వ్ చేసే ముందు ప్లేట్లో టిష్యూ పెట్టి వాటి మీద సర్వ్ చేసుకోండి. ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక టిష్యూ పీల్ చేస్తుంది కాబట్టి మీకు తినేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.